వెల్కమ్ బ్యాక్. హెచ్ఐసిసి వేదికగా జరుగుతున్న జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగ్యనగర్ డిక్లరేషన్ పేరుతో కీలక రాజకీయ తీర్మానాన్ని బీజేపీ ఆమోదించనుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణలో పాగా వేయాలనే ప్రయత్నాలు, దక్షిణాదిన విస్తరించాలనే వ్యూహంలో భాగంగా జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్ లో నిర్వహిస్తుంది బీజేపీ. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ముఖ్య నాయకులు 350 మంది ప్రతినిధులు హైదరాబాద్ కు తరలివచ్చారు. నిన్న తొలి రోజు సమావేశాల్లో పలు కీలక అంశాలపై జాతీయ కార్యవర్గ సమావేశంలో చర్చించారు. ఇవాళ బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా మధ్యాహ్నం ప్రసంగించనున్నారు. పార్టీ బలోపేతానికి ఉద్దేశించిన అంశాలను ఈ సమావేశంలో చర్చిస్తామని హైదరాబాద్ రాగానే మోదీ ట్వీట్ చేశారు. బీజేపీ సమావేశాల్లో భాగ్యనగర్ డిక్లరేషన్ పేరుతో కీలక రాజకీయ తీర్మానాన్ని ఆమోదించనుంది. ఆ తర్వాత సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో బీజేపీ విజయ సంకల్ప సభ జరగనుంది. లక్షలాది మంది పాల్గొనే ఈ భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొని కీలక ఉపన్యాసం చేయనున్నారు. అక్కలుండాలి, కొంచెం తెలివి ఉండాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని పట్టుకొని తిరుగు, ప్రపంచంలో తిరుగు. ప్రపంచంలో గొప్ప నాయకుడు ఎవరు అంటే మోడీ గారు అని చెప్పి సర్వే చెప్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. అరే మోడీ గారు గతంలో భారతదేశం ఏదైనా రోగం వస్తే ఏ దేశం నుంచి వ్యాక్సిన్ వస్తుందని ఎదురుచేటువంటి పరిస్థితి. వాళ్ళ ప్రపంచ దేశాలని చెప్పి మాకు ఏ ఇబ్బంది వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా కూడా మమ్మల్ని ఆదుకునేటువంటి భారతదేశం ఉందని చెప్పి ఎదురుచే పరిస్థితి. నువ్వు వేడవేనో కేసీఆర్, నువ్వు వేడవేనో అసలు ప్రతిసారి డైవర్ట్ చేయడము, దృష్టి మనిషం కాదు, ఏదో ఒక సంచలనం మాట్లాడి దృష్టి మనించడం కాదు. ఇవాల్టి సమావేశాల్లో తెలంగాణపై రాజకీయ తీర్మానం చేయనున్నారు బీజేపీ నేతలు. నయాం నిజాం పాలనకు ముగింపు పలికేందుకు మద్దతు ఇవ్వాలని బండి సంజయ్ జాతీయ నాయకత్వాన్ని కోరారు. అమరుల ఆకాంక్షలు పట్టించుకోవడం లేదని కార్యవర్గ సభ్యులకు వివరించారు. మరోవైపు ప్రధాని మోదీ దృష్టికి హైదరాబాద్ ఫ్లెక్సీల రాజకీయం చేసింది. తెలంగాణ సీఎం తీరుపై బీజేపీ జాతీయ నేతలు మండిపడుతున్నారు. కేసీఆర్ కు తప్పకుండా బుద్ధి చెబుతామంటున్నారు. తెలంగాణలో పరిస్థితి, ఉద్యమ కార్యాచరణ, సంపర్క అభియాన్ పై తీర్మానం చేయనున్నారు. ఇప్పటికే జాతీయ నాయకత్వం ముసాయిదా సిద్ధం చేసింది. ఇవాల్టి కార్యవర్గ సమావేశంలో ప్రవేశపెట్టి ఆమోదం తెలపనున్నారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు. నరేష్, చెప్పండి, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ రోజు భాగ్యనగర్ డిక్లరేషన్ తో పాటు తెలంగాణపై కూడా ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదే విధంగా నిన్న కేసీఆర్ ఏదైతే మోదీపై వ్యాఖ్యలు చేశారో దానికి సరైన కౌంటర్ ఇస్తారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కంప్లీట్ అప్డేట్స్ ఏంటి? మొత్తానికైతే భాగ్యనగర్ తీర్మానానికి ఈరోజు ఆమోదం తెలపబోతోంది. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఈరోజు ఆఖరి రోజు, రెండో రోజు సమావేశాలు కాసేపటి క్రితమే ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీ సహా బీజేపీ అగ్రనాయకులంతా కూడా చాలా కూలంకుషంగా అనేక అంశాల మీద చర్చిస్తున్నారు. దేశవ్యాప్తంగా రాజకీయ తీర్మానాలతో పాటుగా ఎస్పెషల్లీ ఈరోజు తెలంగాణకు సంబంధించిన తీర్మానం రాబోతుంది. అమిత్ షా ఈ రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. ముఖ్యంగా తెలంగాణలో అధికారంలోకి రావడమే ధ్యేయంగా ఈ తీర్మానం ఉండబోతున్నట్టు సమాచారం. నిజానికి ఏదైతే
నిన్న జరిగిన మొదటి రోజు సమావేశాల్లో ఆర్థికపరమైన అంశాల మీద కేంద్ర మంత్రి సీనియర్ నేతగా ఉన్న రాజ్నాథ్ సింగ్ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అది నిన్న చర్చించి ఆమోదం కూడా తెలిపిన పరిస్థితి. ఈరోజు అమిత్ షా ఏదైతే రాజకీయ తీర్మానాన్ని అమిత్ షా ప్రవేశపెట్టబోతున్నారు, అంటే అమిత్ షాతో రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టబోతున్నారంటేనే కొంత ఆసక్తి సహజంగానే ఉంటుంది. ఏదైతే ఆయన ఇప్పటికే బీజేపీలో అన్నీ తానే వ్యవహరిస్తున్న పరిస్థితి, మోడీకి తర్వాత అమిత్ షా. నిజానికి ప్రభుత్వ పరంగా మోడీ అన్నీ చూసుకుంటున్నప్పటికీ కూడా పార్టీ పరంగా అమిత్ షా ఏదైతే సైగలేందే కూడా ఏది ముందుకు సాగే పరిస్థితి ఉండదు. కొత్త ముఖ్యమంత్రిని చేయాలన్నా మార్చాలన్నా కూడా అమిత్ షా చేతిలోనే ప్రస్తుతం బీజేపీ అన్నట్టుగా తయారైన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ మీద ఒక రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టబోతున్నారు. ఈ రాజకీయ తీర్మానంలో ఏ అంశాలు క్రోడీకరించారనేది కొంత తెలియాల్సి ఉంది. నిజానికి నిన్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ ముఖ్యంగా తెలంగాణలో నిజాం పరిపాలనకు చర్మగీతం పాడాల్సిన అవసరం ఉంది, ఏదైతే రామరాజ్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీనికి బీజేపీ జాతీయ నాయకత్వం సంబంధించి వాళ్ళ సాయాన్ని కూడా బండి సంజయ్ కోరిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ పరిపాలనతో పాటుగా ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి వెళ్లే విధానం కావచ్చు, ముఖ్యంగా బీజేపీ సంక్షేమ పథకాలు, ఆయుష్మాన్ భారత్ లాంటి పథకాలను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయటం లేదంటూ కూడా ఏదైతే కార్యవర్గ సభ్యులుగా ఉన్న పొంగులేటి సుధాకర్ రెడ్డి లాంటి నాయకులు, మాజీ ఎంపీ వివేక్ లాంటి నేతలు కూడా లేవనెత్తిన పరిస్థితి. ఇదే అంశాన్ని స్పెషల్గా నిన్న కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే తెలంగాణకు సంబంధించిన నాయకులతో ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డాలు ప్రత్యేకంగా ఒక పక్కన కూర్చుని మాట్లాడడం జరిగింది. ఇది కొంత ఆసక్తి కలిగించింది. నిజానికి బండి సంజయ్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులుగా ఉన్న ఏదైతే లక్ష్మణ్తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా వీళ్ళతో పాటు కూర్చుని కొన్ని నిర్ణయాలను తీసుకున్న పరిస్థితి, కొన్ని అంశాలను చర్చించిన పరిస్థితి. ప్రస్తుతం ఎంపీ అరవింద్ ఇక్కడ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న ప్రాంతానికి వచ్చారు, నోవాటెల్ హోటల్. ప్రస్తుతం అరవింద్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ధర్మపురి అరవింద్తో. అరవింద్ గారు, మొత్తానికి ఈరోజు ఒక రాజకీయ తీర్మానం చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఏంటి తెలంగాణ సమాజానికి మీరు ఏమి మెసేజ్ ఇవ్వబోతున్నారు ఈరోజు? సార్, నేను ఎగ్జిక్యూటివ్ కమిటీలో లేను కాబట్టి నాకు తెలియదు ఎటువంటి తీర్మానాలు అవుతున్నాయో. అయినప్పుడు మీడియాకి తప్పకుండా వాళ్ళు మీడియాకి చెప్తారు. సరే, ఈ ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న మీ కేంద్ర ప్రభుత్వాన్ని కావచ్చు, మీ నాయకుడిగా ఉన్న నరేంద్ర మోడీని పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. కొన్ని సమాధానాలు కూడా ప్రధాని మోడీ ఈరోజు సభ ద్వారా తెలంగాణ సమాజానికి, భారతదేశ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్గా ఉంది. మేము చెప్తాం, ఏం సమాధానం చెప్పండి, దేనికి సమాధానం? మోడీ నాయకత్వంలో ఈ దేశం వెనక్కి వెళ్ళిపోయింది, రూపాయి పత్రం అయిపోయింది అనేది కేసీఆర్ మాట. ప్రతి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా గెలుస్తూనే ఉంది. ఈయన రాష్ట్రంలో ఈయన ఇంటి పక్కకి దుబ్బాకలో కూడా గెలిచింది, హుజురాబాద్లో గెలిచింది, జిహెచ్ఎంసీలో గెలిచింది. ఈయన కూతురు ఓడిపోయింది. ఈయనకి ఏంది, ఈయన ప్రాబ్లం ఏంది? డైజెషన్ అవుతలేదా? భారతీయ జనతా పార్టీ ఎదుగుదల ఈయనకి జీర్ణం అవుతలేదు. భారతీయ జనతా పార్టీని వస్తుంటే, ప్రధానమంత్రి గారు వస్తుంటే భయంతో ముఖం చాటేస్తున్నాడు. అనేక మార్లు అయింది ఇప్పటికీ. సో ఈ కెనాట్ ఫేస్ బీజేపీ ఆర్ బీజేపీ లీడర్స్. ఆయన డైరెక్ట్గా చెప్తున్నారు, బీజేపీతో తలపడేది తానే. ఇప్పటికే ఫైర్ ఓపెన్ చేసిన పరిస్థితి ముఖ్యమంత్రి కేసీఆర్ మీ మీద. మిమ్మల్ని కేంద్రంలో అధికారం నుంచి దించే వరకు తాను నిద్రపోనంటున్నాడు. కేసీఆర్ ఈ మధ్య జోకులు కూడా వేస్తున్నట్టున్నాడు. కేసీఆర్ నేను ఎన్నిసార్లు చెప్పిన, పొలిటికలీ ఈజ్ అ లిల్లీపుట్. టీఆర్ఎస్ ప్రభుత్వం సెంటిమెంట్ మీద 2 ఎలక్షన్లు గెలిచింది. ఫస్ట్ ఏమో తెలంగాణ బిల్లు పాస్ అయిన 2014లో, అప్పుడు కూడా మినిమం మెజారిటీతో గెలిచింది. 2-3 సీట్లు ఎక్కువ వచ్చినాయి. మొన్న చంద్రబాబు నాయుడు గారిని బూచిలాగా చూపించి కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకున్నాడని అట్లా రెండోసారి సెంటిమెంట్ మీదనే గెలిచింది. సెంటిమెంట్ మీద ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు కేసీఆర్? ఈసారి ఎలక్షన్లు వచ్చినప్పుడు పొలిటికల్ వేడి, భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే ప్రభంజనం మొదలవుతుందో, ఎంత వేడి సృష్టిస్తాడో ఆ వేడిలో ఖాళీ మసి అవుతుంది టీఆర్ఎస్ పార్టీ. ఎందుకు అంటే ప్రధానమంత్రి మీద ఆయన అయిందానికి కాందానికి ఒంటి కాలు మీద లేస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ముఖ్యంగా బీజేపీ ఎదుగుతుందండి, కుర్చీ కదులుతున్నది కింద నుంచి. ఫ్రస్ట్రేషను, హ్యాంగ్ ఓవరు, ఇవన్నీ జీర్ణించుకోలేక, బీజేపీ ఎదుగుదల జీర్ణించుకోలేక భారతీయ జనతా పార్టీ ఎంత బలంగా తెలంగాణలోకి దూసుకొస్తుందని ఊహించకపోవచ్చు. ఇది ఇప్పుడైతే మొదలైంది, ఇంకా రాను చూస్తారు. ఇప్పుడు 119 నియోజకవర్గాలలో ఏ రకంగా మా నాయకులు పోయినరో, ఇప్పుడు నా నియోజకవర్గంలో 2 MOSలు, రాజస్థాన్ డిప్యూటీ ఫ్లోర్ లీడరు, నేషనల్ సెక్రటరీ, ఒక ఎంపీ, ఈ రకంగా బలంగా ఉందని మీరు అంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో గ్రౌండ్ అంతా గట్టిగా లేదు బీజేపీకి అనేది వాళ్ళ మాటగా ఉంది. ఆ బిడ్డని అడుగు, మనం గ్రౌండ్ ఎంత గట్టిగా ఉందో.
మాకు గ్రౌండ్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి మాకు నేర్పేంత సీన్ లేదు కేసీఆర్కి. మేము ప్రిపేర్ చేసుకుంటాము. కూతురుకు బాగా తెలుసు, తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు. మంత్రి కేటీఆర్ గత 2 రోజులుగా ట్వీట్స్ చేస్తున్నారు. ఏదైతే హైదరాబాద్లో జరుగుతున్న అభివృద్ధిని కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రులు చూసి వాళ్ళ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయమని. నరేష్ మంత్రి కేటీఆర్ 2 రోజులుగా చేస్తలేడు. ఆయన జీవితం మొత్తం ట్విట్టర్కే సరిపోయింది. ఆయన ఎప్పటి నుంచో ట్వీట్లే చేస్తాడు, ఇంకేం చేయడు. ఇప్పుడు నీ ప్రశ్న అడుగు. అంటే ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి ఇక్కడికి వస్తున్న కేంద్ర మంత్రులు చాలా మంది వచ్చున్నారు, ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా వచ్చారు, బీజేపీ పాలిత రాష్ట్రాలు. వాళ్ళంతా కూడా అక్కడ ఇంప్లిమెంట్ ఎందుకు చేయట్లేదు అని ఆయన ప్రశ్నిస్తారు. వీళ్ళు అయ్యా డయాలైజ్ చేసిండు, హైదరాబాద్ డయాలైజ్ ఉండికి వచ్చారు అనుకున్నా. ఇక్కడ భారతీయ జనతా పార్టీని ప్రభుత్వంలోకి తీసుకురావడానికి ఒక భాగంగా ఇవాళ 119 నియోజకవర్గాలలోకి నాయకులు పోయినారు. ఇక్కడ ప్రభుత్వం బీజేపీది వస్తుంది. ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తే ఒక ప్రశ్న. వీళ్ళకి ఎందరు ఉండే, వీళ్ళకి 2009లో 10 మందికి వెళ్ళలే. వీళ్ళు అందులోకి వెళ్ళి 7 వీకనిక సిద్ధంగా ఉండే, ఇంక్లూడింగ్ హరీష్ రావు. రాజశేఖర రెడ్డి గారి ఇంటికి పోయి బుకేలు పట్టుకొని పోలేదా? వీళ్ళదో పార్టీ మళ్ళీ వీళ్ళు చేయింది బీజేపీ చేయలేదా అండి? 80 సీట్లు గెలుస్తాం ఇక్కడ. మొత్తంగా ఎంపీ అరవింద్ చెప్తున్నారు ఖచ్చితంగా తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని చెప్పి ఆయన చాలా గట్టిగా చెప్తున్న పరిస్థితి. నిజానికి బీజేపీ నాయకత్వం ఇక్కడ వాతావరణాన్ని చూస్తే 2-3 రోజులుగా చాలా సీరియస్గానే వర్కౌట్ చేస్తుందని చెప్పాలి. 2019 నుంచే బీజేపీకి తెలంగాణ మీద కొంత దృష్టి ఉన్నప్పటికీ కూడా మారుతున్న కాలం అంటే 2020లో జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక కావచ్చు, జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కొంత గ్రౌండ్ని బీజేపీ చాలా స్ట్రాంగ్ చేసుకుందని చెప్పాలి. అప్పటి నుంచి కూడా గట్టి పట్టుదలతో ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఇంకొక వైపు రాజకీయ తీర్మానాలు అంశానికి వస్తే ముఖ్యమైన రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు ఈ ఏడాది చివరిలో జరగబోతున్నాయి. హిమాచల్తో పాటుగా గుజరాత్ అత్యంత కీలకంగా ఉన్నది. గుజరాత్ నుంచి ప్రధాని మోడీతో పాటు అమిత్ షా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదే హిమాచల్ రాష్ట్రం నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా ప్రాతినిధ్యం వహిస్తారు. వీళ్ళిద్దరికీ చాలా కీలకమైన ఎన్నికలు. జేపీ నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఆయన పదవీకాలం జనవరి 2023తో ముగియబోతుంది. ఈ లోపలే హిమాచల్ ప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆయన ఏదైతే జాతీయ అధ్యక్షుడిగా దిగిపోయే అవకాశం కనిపిస్తుంది. అంటే ఆయనకు ఈ ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకంగా ఉంది. వీటితో పాటుగా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి రేపు వచ్చే వేసవిలో ఎన్నికలు జరగబోతున్నాయి, మార్చి ఏప్రిల్ నెలలో. కర్ణాటకలో కొంత ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నదన్న సంకేతాలు బీజేపీకి ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా కర్ణాటక రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. మరొకవైపు తమిళనాడులో ఇప్పటికే బీజేపీ బలపడడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు. ఎప్పుడూ లేని తమిళనాడులో 1-2 సీట్లు బీజేపీ గత ఎన్నికల్లో గెలిచిన పరిస్థితి. మరోవైపు కేరళ రాష్ట్రంలో కార్యకర్తల మీద జరుగుతున్న దాడులు కావచ్చు. ముఖ్యంగా కేరళ రాష్ట్రం సౌత్ ఇండియాలో కొంత డిఫరెంట్ రాష్ట్రంగా చెప్పవచ్చు. కమ్యూనిస్టుల ప్రభావం ఉంటుంది, కాంగ్రెస్ ప్రభావం ఉంటుంది అక్కడ. సో ఈ రెండింటినీ తట్టుకుని కార్యకర్తలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి బీజేపీ నాయకత్వం భావిస్తుంది. ఇందులో భాగంగానే కేరళ రాష్ట్రం సంబంధించిన కూడా కొన్ని కీలకమైన చర్చ జరిగినట్టు సమాచారం. మరొకవైపు ఆంధ్రప్రదేశ్లో రానున్న ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఇప్పటికే జనసేనతో కలిసి తెలంగాణ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ముందుకు వెళ్తున్న పరిస్థితి. రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీతోనూ ముందుకు వెళ్ళాలా, తెలుగుదేశం పార్టీతో కూడా కలిసి వెళ్ళాలనేది కొంత బీజేపీ నాయకత్వం ఎటు తెలుసుకోలేని పరిస్థితి. కొంత అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు కూడా చర్చకు వచ్చినట్టు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నాయకులు ఇక్కడ పాల్గొన్న సందర్భంగా నిన్న రాత్రి ఏబిఎన్తో చెప్పిన పరిస్థితి. సో ఇవే కాకుండా ఈరోజు అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం మీద ఖచ్చితంగా దక్షిణ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని చెప్పి బీజేపీ చెబుతోంది. దీనికి గ్రౌండ్ను ప్రిపేర్ చేసే ప్రయత్నాలు ఈ జాతీయ కార్యవర్గ సమావేశాల తర్వాత వెంటనే ప్రారంభించే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఈరోజు తీసుకున్న రాజకీయ తీర్మానాలు, మరొకవైపు హైదరాబాద్లో జరిగిన ఫ్లెక్సీ రాజకీయం. నిజానికి ఒక ప్రధానమంత్రి ఏదైనా రాష్ట్రానికి వెళ్ళినప్పుడు ఆయనకి స్వాగతం పలటం, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా వాళ్ళ మీద ఉన్న బాధ్యత, సాంప్రదాయం ఇది. గత కొన్ని రోజులు అంటే స్వాతంత్రం ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. దీన్ని కేసీఆర్ తొంగలో తొక్కారు. పదే కావాల్సి ప్రధానమంత్రిని అవమానిస్తున్నారనేది కూడా బీజేపీ నాయకుల మాటగా ఉంది. గడిచిన 3-4 నెలల కాలంలో ప్రధానమంత్రి హైదరాబాద్కి ఇది 3వసారి రావడం. ఈ 3 సార్లు కూడా కేవలం సీనియర్ మంత్రిగా ఉన్న తెలసాని మాత్రమే పంపిస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి ఏ రోజు కూడా వచ్చి ఆయనకి స్వాగతం పలికిన దాఖలాలు లేకపోగా హైదరాబాద్ మొత్తంగా ఎక్కడైతే నరేంద్ర మోడీ ఫ్లెక్సీలు ఉన్నాయో వాటికి ఆపోజిట్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కొంత అవమానపరిచే విధంగా కొంచెం దుందుడుకుగా వ్యవహరిస్తుందనేది కూడా వీళ్ళ మాటగా ఉంది. మొత్తానికైతే ఈరోజు రాజకీయ తీర్మానాలకు సంబంధించి చర్చ జరుగుతుంది. కాసేపట్లో ముఖ్యమైన సమాచారం బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణకు సంబంధించి ఏ అంశాలు తీర్మానం పెట్టారు, ఏ అంశాలు చర్చకు వచ్చాయనేది కాసేపట్లోనే మనకు వివరాలు వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ.